జగ్గంపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతుల చంటిబాబు తరపున చంటిబాబు సతీమణి ఆయన జ్యోతుల వేడమ్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చంటిబాబుకు జగ్గంపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో నియోజకవర్గ గ్రామం అయిన కీర్లంపూడి మండలం ముక్కోలు నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తమ అభిమాన నాయకుడు జ్యోతుల చంటిబాబు తరపున ఆయన సతీమణి శ్రీమతి వేణమ్మ తమ గ్రామానికి ప్రచారం చేసేందుకు రావడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు జెండాలు చేతపట్టి జగన్మోహన్ రెడ్డికి చంటిబాబుకు అనుకూలంగా నినాదాలతో జేజేలు కొడుతూ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన చంటిబాబు సతీమణి వేణమ్మ గ్రామంలో ఉన్న పలువురు నివాసాలకు వెళ్లి వైఎస్ఆర్ పార్టీ కేటాయించిన ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తమ భర్తను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చంటిబాబు సతీమణి వేణమ్మ మాట్లాడుతూ తన భర్త ఇదే నియోజకవర్గం నుండి 2 పర్యాయాలుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ఏమీ కుంగిపోకుండా నిత్యం ప్రజలలోనే మమేకమై ఆయన ఉన్నారన్నారు. తన భర్తకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో నేడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాతే తను కళ్ళారా చూశానని, ఆయనకు ఇంతమంది అభిమానులు గుండెల్లో చోటు సంపాదించుకోవడం పట్ల తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆమె వాపోయారు. కాకపోతే తన భర్తను గత ప్రతిపక్షం ప్రస్తుత అధికార పక్ష ప్రభుత్వం చాలా దారుణంగా వాడుకొని వచించిందని ఆమె ఆవేదన చెందారు. ఇప్పటికైనా అటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నియోజకవర్గ ప్రజలందరూ తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధులు కావాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో అటవిక నియంతృత్వ పాలన కొనసాగుతుందని, ఆ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం కావాలంటే తన భర్తను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె ఓటర్లను చేతులెత్తి కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు విశ్వనాథం చక్రరావు, అల్లు విజయ్ కుమార్, గణేష్ల నాగబాబు, మేడిపోయిన నాగార్జున, తోట నరేంద్ర, వాసిరెడ్డి చంద్రరాజు, చింతల శ్రీను, ఆకీటి సత్యనారాయణ, జువ్వల గన్నిబాబు, మేడిబోయిన శేషగిరి, గండే గోపి, వేగి సాంబశివ, బుజ్జపు శ్రీను, పెనగంటి రాజేష్, దాడి అప్పలరాజు, ఆరుబోలు వాసు, సత్యబాబు, రాజు తదితర వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. నేను జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న జ్యోతుల చంటిబాబు గారి వారిని సతీమణి. ఈరోజు 2009-2014 ఎలక్షన్లో 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇది 3వసారి పోటీ చేయడం. ఈసారి ఎలాగైనా సరే ప్రజలందరూ కలిసి చంటిబాబు గారిని గెలిపించి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధిలో చంటిబాబు గారిని భాగస్వామ్యం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది. కీర్లంపూడి మండలం ముక్కోలు గ్రామం నుంచి నేను ప్రచారం మొదలుపెట్టాను. ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉండిపోవడం, చంటిబాబు గారు బయట తిరుగుతుంటే బాగుంది అంటే వినడమే తప్పించి ఇప్పటివరకు ఇంత జనాభిమానం ఉందని నాకు నిజంగా తెలియదు. మీ అందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.